హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. ప్రతిరోజు కూడా 7:45 అరౌండ్ 7:45 టైంలో ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్కి ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే ముందు రోజు జరిగిన ప్రతి ఇన్సిడెంట్, గడిచిన 24 గంటల్లో ఏం జరిగింది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అనేది మనం ఒక అరగంటలో డిస్కస్ చేద్దాం. సో మ్యాక్సిమం ఇన్ టైంలో ఇవ్వడానికి చూస్తున్నాను నేను ఎక్కడున్నా సరే. లైక్ చేయండి, షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా. ఇక కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో అమరావతి నిర్మాణం పునఃప్రారంభానికి, అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి మే 2వ తేదీన రావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారిని నిన్న కలిసి ఆహ్వానించారు. అది మనం చూడొచ్చు. అక్షయ పాత్ర అమరావతి ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు పునఃప్రారంభానికి రావాలని మోదీకి ఆహ్వానం. రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్. తన ఆలోచనలను పంచుకున్న ప్రధాని పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచన. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం. ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంపూర్ణ మద్దతు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం పలికారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గంలోని ప్రధాన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో 1:15 గంటలు అంటే గండం పావు పాటు సమావేశమయ్యారు. అమరావతి పునఃప్రారంభం 2025తో కూడిన ఆహ్వాన పత్రికను సమర్పించి రాష్ట్ర రాజధాని భవిష్యత్తు అవసరాలు తీర్చాలి, నగరంలో ఎలా తీర్చిదిద్దనున్నది ప్రజెంటేషన్ ద్వారా వివరించారన్నమాట. సో అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏముంటుంది, ఈ మెగా సిటీ నిర్మాణం ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఏం పెడుతున్నాము, ఐకానిక్ టవర్లు ఏంటి, హైకోర్టు ఏంటి, ఓవరాల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి, ఎల్పిఎస్ జోన్కి సంబంధించి ఇలా మొత్తం అన్ని వివరాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. సో దానికి మరి ఆయన ఖాళీగా ఉంటే కుదరదు కదా, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా. ఓకే, అక్కడ ఇలా చేయండి, ఇక్కడ ఇలా చేయండి, ఓవరాల్గా గ్రీనరీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి, ఈకో ఫ్రెండ్లీగా నిర్మించండి అని చెప్పి ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడనమాట. సరే, ఇంత బాగుంది, దీనికి ఎంత ఖర్చు అవుద్ది, కేంద్రం నుంచి ఏమేం కావాలి అని అడిగితే బాగుండేది. ఇదిగో మీకు 1,00,000 కోట్లు ఖర్చు అవుద్ది అన్నారు, 1,00,000 కోట్ల పనులు అన్నారు. సో మీకు ఇప్పుడు వరకు ఎంత సమకారింది, మీరు 5 సంవత్సరాల్లో మీకు ఎంతవరకు ఉంటుంది, కేంద్రం నుంచి ఒక 10-15 ఏర్పాటు చేయించే మార్గం చూస్తాను, ఏ ద్వారా ఏ రూపంలో ఇవ్వచ్చు అనేది చూస్తానని అంటే బాగుండేది. ఆయన అలా ఎందుకు అంటాడు, అలా అంటే ఆయన నరేంద్ర మోదీ గారు ఎందుకు అవుతారులే. కానీ మేబీ 2వ తేదీ ఆయన ఏమైనా ప్రకటిస్తాడా, కొత్త వరాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్కు ప్రకటిస్తాడా అనే ఒక ఉత్కంఠ నెలకొంది. లేదా గతంలో వచ్చినట్టు రాగి చెంబులో మట్టి నీళ్లు తెచ్చారు కదా, ఈసారి కొంచెం బిందెలో తీసుకొచ్చి చేతులు దులిపేసుకుంటారా, లేదు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాకు కీలకం, వీళ్ళుంటేనే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము కాబట్టి వీళ్ళకి ఏమైనా ఇవ్వాలి అని ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా ప్రకటిస్తారా, ఇదిగో రాజధానిలో మా కేంద్ర ప్రభుత్వం తరపున ఈ ప్రాజెక్ట్ కొడుతున్నాం అని ఏమైనా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రకటిస్తారా, చూద్దాం. డబ్బులు నేరుగా ఇవ్వలేరు, దానికి కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్ ఒప్పుకో, కానీ ప్రాజెక్టులు ప్రకటించవచ్చు. రాజధానిలో, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మేము ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తాం అని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుద్దో. తర్వాత సో ఈ అంశాన్ని అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. అలాగే సింధు నుంచి చొక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఉగ్రవాదులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుగా దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సో నిన్న అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి, మీ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే పాకిస్తానీలు ఉన్నారో గుర్తించి వెంటనే పంపించేయండి ఆదివారంలోగా అని చెప్పారు. హైదరాబాద్లో దాదాపుగా ఒక 200 మంది ఉన్నారంట పాకిస్తాన్ వాళ్ళను కూడా ఇమీడియట్గా పంపించేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ ఒకటి పంపించారంట. అట్లా ఇచ్చారు. అలాగే సింధు నది నుంచి చుక్క నీరు కూడా ఇంక పాకిస్తాన్కి వదలము, దాని మీద అవసరమైతే ఆనకట్ట కడతాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. అది కూడా హైలైట్ చేశారు. సో ఈ 2 వార్తల్ని మనం వేరే పత్రికల్లో ఎలా వేశారో చూద్దాం.
ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదిగోండి, చుక్క నీరు పోనివ్వం, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి సింధు జలాలు వెళ్లకుండా చూసే పూచి మాది, ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్, అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దుల్లో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు. బందిపోరాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం. పహల్గాం ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్ళు. భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాల నిల్వ. భద్రతా దళాల మీద అటాక్ చేయడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు, వాళ్ళు కూడా మెరుపు దాడులు చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనమే మెరుపు దాడులు చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, ఈవెన్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నా సరే గుర్తించి నేరుగా అక్కడికి వెళ్ళి మెరుపు దాడులు చేయాలనే ఉద్దేశంలో ఇండియా ఉందన్నమాట. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు. సో అవును, ఉగ్రవాదం మా దేశంలో పెరిగింది, ఎందుకంటే అమెరికా మీద బ్రిటన్ మీద కక్ష కోసం మేము ఈ చెత్త పనులు చేసాం, కానీ ఇప్పుడు మాకు పొరపాటు జరిగింది, మేము ఇప్పుడు అనుభవిస్తున్నాము, మేము ఒంటరి అయిపోతున్నాము, అన్ని దేశాలు మమ్మల్ని ఒంటరిని చేస్తున్నాయని చెప్పి పాకిస్తాన్ రక్షణ మంత్రి కామెంట్స్ చేశారు, అది చూడొచ్చు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆహ్వాన పత్రిక అందించింది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇలా రాశారు. అమరావతిలో మరో అధ్యాయం, 2 పనులు పునరుద్ధరణ ప్రారంభానికి రండి. ప్రధానమంత్రి మోదీకి చంద్రబాబు ఆహ్వానం. ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించిన మోదీ, ఢిల్లీలో గంట చర్చలు. ప్రపంచ స్థాయి రాజధానికి ప్రధాన సూచనలు. పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి, మియావకీ పద్ధతులు అమలు చేయండి, కేంద్ర సాయానికి బాబు కృతజ్ఞతలు, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెలర్, బీపీసీఎల్ ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు, ఉగ్ర పోరులో అండగా ఉంటామని హామీ అని ఇది ఒకటి ఇచ్చారు. సో ఈ 2 టాపిక్సే ఈరోజు పత్రికల్లో బ్యానర్. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అవే, అమరావతికి మోదీకి ఆహ్వానం అనేది. అలాగే నింగి నేల నీరు ముప్పేట మోహరింపు, రంగంలోకి త్రివిధ దళాలు, ఆక్రమణ విన్యాసాలు, రణంపై రణం, పాక్పై ప్రతీకారానికి 8 మార్గాలు, సింధూరు జలాల్లో ఒక్క బొట్టు పోనివ్వం అని చెప్పి ఇక్కడంతా రాశారు. మరోవైపు యుద్ధ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి, ఎనీ టైం అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. భద్రతా బలగాలన్నీ కూడా వేగంగా యుద్ధ సన్నాహాలు, ఇంట బయట ఒంటరిని చేసి దెబ్బ కొట్టే వ్యూహం. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్, సుఖోయ్ లాంటి యుద్ధ విమానాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. శ్రీనగర్లో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పర్యటన, ఉగ్రవాదుల ఎరువేత గాలింపు ఉధృతం, ఉగ్రదాడిలో పాల్గొన్న 2 ముష్కరులు ఇళ్లను పేల్ చేసిన భద్రతా దళాలు, ఎల్ఓసి వెంబడి పాక్ కల్వింపు చర్యలు, యూరి సెక్టర్ సహా పలు చోట్ల కాల్పులు అని ఇదొకటి ఇచ్చారనమాట. మరి ఇన్ని 3 పత్రికల్లో చదివాం. మరి మాయాబజార్ పత్రికలో ఇదేమైనా హైలైట్ చేశారా? సో వీళ్ళు ఇది రాయలే, వీళ్ళు ఏదో వేరేది రాశారు. చదువుదాం, మళ్ళీ వస్తా, నీ వరకు వస్తా, కంగారు పడకు. సో ఈ 2 తర్వాత విడుదల రజని 5 కోట్లు డిమాండ్ చేశారు, లేకపోతే క్రషర్ ముయించేస్తానని బెదిరించారు. అది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్లో సోదాలు, విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఆర్బీఈఓ జాషువా తనిఖీలు, రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఏసీబీ. సో విడుదల రజనీ గారు, మాజీ మంత్రి గారు, ఆమె మరిది గోపి చిలకలూరుపేట నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 5 ఏళ్లలో చాలా చేశారు. నాకు నిన్న పర్చూరు నియోజకవర్గం, చీరాల నియోజకవర్గం, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే చాలామంది మెసేజ్ పెట్టారు, ఫోన్లు చేశారు, చాలా దారుణంగా చాలా కథలు చెప్పారు. టైం వచ్చిన వాడు అవన్నీ చెప్పుకుందాం, ఎందుకంటే ఇందులో అని లేదు, చాలా వ్యవహారాలు నడిపించారనమాట. విడుదల రజనీ గారు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే, కానీ ఆమెకు వెనక మొత్తం కూడా నడిపించిందంతా గోపి గారే. నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని ముయించేస్తా, మిమ్మల్ని చంపించేస్తా అంటూ వైకాపా నాయకురాలు, నాటి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారని ఏసీబీ తేల్చింది. ఈ క్రషర్ భాగస్వాముల్లో ఒకరైన చలపతిరావును 2020 సెప్టెంబర్ 4న తన కార్యాలయానికి పిలిపించిన రజని తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బెదిరించి 5 కోట్లు అడిగారంట. 5 కోట్లది కాస్త 2,20,00,000 తీసుకున్నారంట. దానిలో గోపి
కీలక పాత్ర పోషించాడని ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారనమాట. సో నెక్స్ట్ రజనీ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ ఆమెకు ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి కొంచెం ఇంకా ఉంటాయి దీనిలో వేరే వేరే కేసులు కూడా. చిలకలూరుపేట నియోజకవర్గంలో వేరే అంశాలు, వేరే వసూళ్లు కూడా బయటకు వస్తున్నాయి వన్ బై వన్. తర్వాత ఈరోజు మత్స్యకార భృతి విడుదల చేస్తారండి. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం, 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల ప్రయోజనం. మత్స్యకారుల సేవలో పథకానికి గత ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇచ్చేది కదా వేసవిలో ప్రతి సంవత్సరం. సో ఈ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో అని పేరు మార్చి అదే పథకాన్ని అమలు చేస్తోంది. ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో శ్రీకారం చుట్టనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000కు పెంచి ఇస్తున్నారన్నమాట. ఇక ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కనుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు, జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలోనూ కీలక పాత్ర. దేశం రుణపడి ఉంటుందంటూ రాష్ట్రపతి, ప్రధాని నివాళి. ఇక ముంచేస్తారు జాగ్రత్త సుమి. అమరావతిలో రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు విపరీతంగా పెరిగిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ వెంచర్లు ఎక్కువ వేస్తారు. రాజధానిలో వాగులు వెంబడి స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు, నిబంధనలు, సిఆర్డిఏ అనుమతులు బేఖాతరు, పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలి. సో రాజధాని అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేశారు. అది సహజ సిద్ధంగా వచ్చిన భూమి కాదు, ఒకేసారి అమాంతం పెంచేసిన భూమి అనమాట. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి రేటు పెంచేశారు. సో ఆ ఎఫెక్టు కనిపిస్తోంది. అందుకే చాలామంది అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా కొనుగోలు వరకు వెళ్ళలేకపోతున్నారు, రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఏం లేదు, ఇదిగో ఓఆర్ఆర్ వస్తుంది, ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లోనే అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది, అప్పుడు వాల్యూ పెరిగిపోద్ది కాబట్టి ఇప్పుడే కొనేసుకోండి అని చెప్పడం. లేదు, ఇదిగో ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతోంది, 4,000 కోట్లతో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ఇక్కడికి 6 కిలోమీటర్లే, సో ఇదంతా మంచి జోన్, మంచి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి కొనేసుకోండి, ఫ్యూచర్లో ఇదో గచ్చిబౌలి అవుద్ది, ఇదో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుద్ది అని చెప్పి ఒక చుక్కలు చూపించి, సినిమా చూపించి చాలా చోట్ల అక్రమంగా లేఅవుట్లు వెలిసాయన్నమాట. సో అందుకని అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఆచితూచి నిర్ణయం తీసుకోండి, క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించండి, అన్ని అనుమతులు తీసుకోండి, అన్ని అనుమతులు చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. అవసరమైతే సిఆర్డిఏలో కూడా ఎవరైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాతే కొనుగోలు చేయండి. తరువాత మరో గ్రంథాలయ ఉద్యమానికి నాంది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో 27న సదస్సులు. దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యంలో ఉన్న పుస్తక భాండాగారాలు ప్రభుత్వ తోడ్పాటుతోనే పునర్వైభవం. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు. మద్యం స్కామ్లో ఇంకొక అరెస్ట్ జరిగిందండి. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు. ఈ కేసులో 6వ నిందితుడు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిట్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని A6 అనమాట ఈయన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. శనివారం ఆయన్ని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. 2019లో వైకాపా అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు ఎలా కొల్లగొట్టొచ్చనే దానిపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలన్నింటిలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, అప్పట్లో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కేశిరెడ్డి, ఏపీఎస్పీసీ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ మద్యం సిండికేట్తో ఆయన కీలక పాత్రధారి. అందుకే ఎస్పీవై ఆగ్రోస్కు ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. మీకు గుర్తుందా, మీరు తాగిన మద్యంలో ఎస్పీవై ఆగ్రోస్ ఆంధ్రా గోల్డ్ లాంటిది వీళ్ళే తయారు చేశారు అనుకుంటా. ఆంధ్రా గోల్డ్ విస్కీ కొత్త పేర్లు వచ్చాయి కదా, ఆ పేర్లలో చాలా వరకు ఎక్కువ చీప్ లిక్కర్ తక్కువ రేటుకి అండేది ఈ ఎస్పీవై ఆగ్రోస్ వల్లే తయారు చేశారు.
వీళ్ళ దగ్గర నుంచే కొన్నారు ఎక్కువ. 6 డిస్టిలరీస్కి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారన్నారు కదా, ఆ 6 డిస్టిలరీస్లో ఇది కూడా ఒకటి. ఇది ఒకటిను ఆదాన్ డిస్టిలరీ, ఈ రెండు కీలకం. ఎస్పీవై ఆగ్రోస్ ఒకటి, ఆదాన్ డిస్టిలరీ ఒకటి. మరి విజయసాయిరెడ్డి గారిని అరెస్ట్ చేయరేంటి, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ఇదిగోండి, సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్ విస్కీ, హెచ్డి విస్కీ వంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కొక్క కేసుకు 150 చొప్పున ముడుపులు వసూలు చేసేవారు. దారు హౌసు, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్ వంటి వాటికి ఒక్కొక్క కేసుకు 200 చొప్పున, మ్యాన్షన్ హౌసు, రాయల్ స్టాక్కు 300 చొప్పున, టీచర్సు, 100 పేపర్స్ వంటి వాటికి ఒక్కొక్క కేసుకు 600 చొప్పున వసూలు చేశారు. వీటన్నింటిలో సజ్జల శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్ర అని రాశారు. అయినా ఆంధ్రప్రదేశ్లో రాయల్ స్టాక్ అమ్మలేదుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. టీచర్స్, 100 పేపర్స్ కూడా అమ్మారో లేదో తెలియదు, రాయల్ స్టాక్ అయితే అమ్మలేదు అనే చాలామంది చెప్పేవాళ్ళు. సో ఇది సజ్జల శ్రీధర్ రెడ్డి గారి అరెస్ట్ అనమాట. ఈ సజ్జలకి ఆ సజ్జలకి సంబంధం లేదండో, బంధుత్వం ఏమీ లేదు, ఇంటి పేరు మాత్రమే ఒకటి, ఇద్దరు బంధువులు ఏమీ కాదు. ఆయనది కడప జిల్లా, ఆ సజ్జలది. ఈ సజ్జలది కర్నూలు జిల్లా, నంద్యాల దగ్గర. ఎస్పీవై రెడ్డి గారికి బంధువు అవుతాడు ఈయన. ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అంటే ఎస్పీవై రెడ్డి గారిది, ఆయనకు బంధువు అవుతాడు. సో తర్వాత ముంచేస్తారు జాగ్రత్త సుమి అని చెప్పి ఒకటి వేశారు. దెబ్బకి అమరావతిలో ఉన్న కొత్తగా వెంచర్లు వేసిన వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. ఈనాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, బాబోయ్ మేము యాడ్లు ఇస్తాం బాబోయ్, మా మీదకి రావద్దు బాబోయ్ అని. రెవెన్యూ రికార్డులు మీ ఇంట్లో ఎందుకున్నాయి? మదనపల్లె దస్త్రాల దగ్ధం కేసులో మాధవరెడ్డిని ప్రశ్నించిన సిఐడి. ఎవరైనా డాక్యుమెంట్లు తీసుకోమన్నారా అని ప్రశ్నలు వర్షం. సిఐడి కార్యాలయంలోకి చొరబడిన వైకాపా నాయకులు. తహసీల్దారు, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఉండాల్సిన దస్త్రాలు మీ ఇంట్లో ఎందుకు ఉన్నాయి? మీరేం రెవెన్యూ ఉద్యోగం కాదు కదా. అఫ్కోర్స్ ఉద్యోగం అయినా సరే ఇంట్లో రికార్డులు ఉండకూడదులే అని అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లోని దస్త్రాల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డిని సిఐడి ప్రశ్నించింది. తిరుపతిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి గురువారం రాత్రి ఆయన్ని తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆయన సిఐడి డిఎస్పీ పద్మలత ఆధ్వర్యంలోని బృందం విచారించింది. సో ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఒకటి వైపు, మద్యం కేసు ఒకవైపు, చాలా కేసులు విచారణ జరుగుతున్నాయి. ప్యారలల్గా సమాంతరంగా విచారణ జరుగుతున్నాయి. కీలకమైన పోలీసులందరూ ఇదే పనిలో ఉన్నారన్నమాట. ఇక కంచి పీఠం 71వ అధిపతిగా గణేశ శర్మ, అన్నవరం వాసికి దక్కిన అరుదైన గౌరవం. వావ్. తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్లో అన్నవరానికి చెందిన ఋగ్వేద పండితుడు గణేశ శర్మ ఎంపికయ్యారంటండి. ఇక నిన్న మధ్యాహ్నం వరకు ఈ వీరయ్య చౌదరి గారి హత్య కేసులో నిన్న మధ్యాహ్నం వరకు ఎటువంటి పురోగతి లేదు. పోలీసులందరూ తలలు పట్టుకుంటున్నారు, ఏం చేయాలి, ఏం దొరకట్లేదు క్లూస్ అని. ఆ టైంలో వీళ్ళకు ఒక గుడ్ న్యూస్ దొరికిందండి. నిన్న మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో అనుకుంటా చీమకుర్తిలో ఒక బైక్ దొరికింది. ఇది ఆ హత్య సమయంలో వాడిందే, హంతకులు వాడిందే. ఎక్కడైతే వీరయ్య చౌదరిని చంపేశారో, చంపేసిన తర్వాత బళ్ళు వేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు వాడిన బండి ఇది. ఇది చీమకుర్తిలో గ్రానైట్ క్వారీ దగ్గర ఎక్కడో ఒక దాబా దగ్గర ఉందంట. దీన్ని గుర్తించడంతో ఇంకా అసలైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ బైక్ నెంబర్ చూశారు. సో ఈ నెంబర్ ఎవరిది? వాళ్ళది. ఇదంతా కూడా కనిపెట్టి పోలీసులు స్పీడప్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదే అని ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. పాపం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినప్పటికీ బండి నెంబర్ కనిపించట్లా. ముసుగులో వాళ్ళందరూ ముసుగులో ఉన్నారు, ఫేసులు కనిపించట్లా. ఎవరు ఎందుకు వచ్చారు అనేది పోలీసులు నిన్న మధ్యాహ్నం వరకు ఉత్కంఠ, తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలి అని. ఆ దశలో ఈ క్లూ దొరకడంతో కేసు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం అమ్మనవ్రోలు గ్రామానికి చెందిన తెదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదలను చూసి వారవలేక సుపారీ ఇచ్చి మరికొందరితో కలిసి అతను చేయించారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఆ దిశగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారవుతూ వదిలేసిన స్కూటీ చీమకుర్తిలో శుక్రవారం లభ్యమైంది. సో ఆ స్కూటీ వదలడంతో అసలు విషయం బయటకు వచ్చేసింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు అటవీ భూముల కేటాయింపుపై విచారణ చేయండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. జరగదమ్మా. సరే, ఈ వార్త ఇలా మనం క్లిప్పింగ్ తీసుకొని పెడదామా? ఒక్క 2 నెలల తర్వాత చూద్దామా?
ఇదే పవన్ కళ్యాణ్ గారు 2021 జూన్ 20వ తేదీన 2024 జూన్ నెలలో ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒక 10 రోజుల్లోనే గ్రీన్ కోకు కర్నూలులో కేటాయించిన భూముల మీద రివ్యూ చేయండి, రికార్డులు ఇవ్వండి అని అడిగారు. ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు ఒక నెల రోజుల కిందట గత నెలలో గ్రీన్ కోకు వెళ్ళి ఇది ఒక అద్భుతమైన కట్టడము, అద్భుతమైన ప్రాజెక్టు, సూపర్గా ఉందని చెప్పి కొనియాడారు. నేను ఇందులో ఏం జరిగిందని నేను చెప్పదలుచుకోవట్లేదు. సేమ్ ఇది కూడా షిరిడి సాయికి భూములు ఇచ్చింది గత ప్రభుత్వం. సో దాని మీద విచారణ చేయండి అన్నారు. ఏదైనా జరగచ్చు, ఏం జరగచ్చు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. 73 మందికి ఎంపీడీఓలుగా ఉద్యోగం అన్నది. యూపీ బడులకు మిగులు బడ్జెట్ టీచర్లు 6 నుంచి 10 తరగతుల్లో 53 మంది విద్యార్థులకు ఒకటే సెక్షను. ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ నిబంధనల్లో మార్పులు. ఐటీ శాఖ సంప్రదింపుల కమిటీలో మార్పులు. భూ కేటాయింపులు, ప్రోత్సాహకాల ప్రతిపాదనల పర్యవేక్షణ బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 3 నెలల్లో ఎన్హెచ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం. వచ్చే ఏడాది డిసెంబర్కు రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి. అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం. కేశిరెడ్డి రిమాండ్పై ఆయన తండ్రి పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా. 10 ఇళ్ళు లేకపోయినా విస్తరణ గ్రామ కంటాలుగా గుర్తింపు. వైకాపా మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభం. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కు 310 కోట్ల కుచ్చుటోపీ ఫలితం. టీడీపీలో జాయిన్ అయిపోద్దిలే ఆమె, టీడీపీలోనో బీజేపీలోనో జాయిన్ అయిపోద్ది ఏముంది. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సో ఈనాడుని కాసేపు పక్కన పెడుతున్నాను. మన మాయాబజార్ పత్రికకు వెళ్దాం, ఓకేనా. మాయాబజార్ టడటడాయ్. పెద్ద ఆయన సమర్పించు, రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా స్వప్నం. ఈరోజు ఏం సమర్పించారు వార్తలు? అవినీతికి ఐకానిక్ టవర్లు అంటండి. ఐకానిక్ టవర్లు అమాంతం పెరిగిన 5 టవర్ల నిర్మాణ వ్యయం. సచివాలయం, సీఎంఓ, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీఏ టెండర్లు చదరపు అడుగుకు 8,981.56, ఏకంగా 4,688.82 కోట్ల ఖర్చు. జస్ట్ ఈ పక్కన రిషికొండ ప్యాలెస్కి ఎంత అయిందో రాయాల్సిందే చదరపు అడుగుకు. బాగుండేది కదా. ఇప్పుడు ఇక్కడ చదరపు అడుగుకు 8,981 రూపాయలు అని రాశారు. మరి పక్కన రిషికొండ ప్యాలెస్కి ఎంత అయింది? 30,000 అయిందా, 25,000 అయిందా, 32,000 అయిందా, 20,000 అయిందా అనేది రాస్తే బాగుండేది. మా హయాంలో మేము రిషికొండ ప్యాలెస్ కట్టాం, దానికి కేవలం మేము 25,000, 30,000 మాత్రమే ఖర్చు చేసాం. దానికి పర్యావరణ అనుమతులు లేవు, కానీ అనుమతులు అనే పేరుతో మేము ఖర్చు చేసాం, అది మా ఇష్టం. సో ఈ ప్రభుత్వం చూడండి, రాజధాని నిర్మాణం కోసం రాబోయే తరాలకు కనీసం ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఉండాల్సిన రాజధాని, శాశ్వతంగా ఉండాల్సిన రాజధాని. సో దానికి ఐకానిక్ టవర్లకి 8,981 రూపాయలు చదరపడుకు ఖర్చు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఢామ్ ఢూమ్ డకారం అని రాయాల్సింది. ఇక్కడ ఈ రిషికొండ ప్యాలెస్కి చేసిన ఖర్చు రాస్తే అప్పుడు బాగుండేది. పనికి మాలినారు. చదరపడుకు 8,981 రూపాయలు అంటే ఉంటాయి కదండి, చాలా వ్యవహారాలు ఉంటాయి కదా. ఉంటాయి, ముడుపులు ఉంటాయి, నేనేమి కాదన్నాం, ముడుపులు ఉంటాయి. ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా ఏమంటే ₹1,00,00,000 పనికే 7%, 8% ఉంటుంది. 10 లక్షల రూపాయల పనికే ముడుపులు ఉంటాయి. ఎంత పెద్ద పనులకు ముడుపులు ఉండవా? సో అంత మాత్రాన అది ఎక్కువ, దానిలో భారీగా అవినీతి జరిగిందని కాదు. ముడుపులు ప్రతి పనిలో ముడుపులు ఉంటాయి. ప్రతి పనిలో గ్రామాల్లో జరిగే ఒక అంగన్వాడీ భవన నిర్మాణానికి కూడా ముడుపులు ఉంటాయి. 6 లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం కట్టాలంటే కనీసం ఒక 50,000 ఎంతో కొంత సైడ్ చేయాలి ముడుపుల కోసం. ఒక ఊరిలో ఎలక్ట్రికల్ స్తంభం మార్చాలంటే ₹1,00,000 చేస్తే అందులో ఒక 5,000, 10,000 లంచం ఇవ్వాలి. సో అటువంటిది ఇక్కడ కూడా కొన్ని ముడుపులు ఉంటాయి, కమిషన్లు ఉంటాయి. కానీ అలాగని చదరపడుకు 8,981 రూపాయలు పెట్టారు అంటే దానిలో ఆ బిల్డింగు ఐకానిక్ టవర్, అది రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు, రాష్ట్ర పరిపాలనా కేంద్రం. ఆ మాత్రం ఖర్చు పెట్టరా అనేది ఆలోచించాలి. సో 2018లో 4,350 రూపాయలే ఒక్కొక్క అడుగుకు ఖర్చు. ఇప్పుడు మాత్రం 8,900 అమాంతం పెంచేశారు, డబల్ చేశారు. సో ఇందులో అవినీతి జరిగిపోతుంది అని రాసుకొచ్చారనమాట. అయితే వీళ్ళకి రాసే అర్హత లేదు, సాక్షికే అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళు రిషికొండ ప్యాలెస్కి చదరపడుకు 30,000, ఒక కమ్మోడ్ కట్టడానికి 30 లక్షలు ఎంతో ఖర్చు పెట్టారు. మనం చదువుకున్నాం, చూసాం. ఆ కమ్మోడ్ కూడా చూసాం. కమ్మోడు, బాడీ స్పా, మసాజ్ టేబుల్,
తర్వాత బెడ్, ఇటలీ నుంచి తెచ్చిన ల్యాంపులు, ఆ టైల్స్, ఇటలీ నుంచి తెచ్చిన టైల్స్ అవన్నీ చూసాం. అవన్నీ చూశాక అక్కడ ఈ ఐకానిక్ టవర్లన్నీ దిగదుడిపే. అది రిలయన్స్ అంబానీ గారి భవనం కంటే రాజ్భవనం అది, రిషికొండ ప్యాలెస్. సో అయితే వీళ్ళు కూడా కమోడ్ అయితే 30 లక్షలు పెట్టి కొట్టొద్దండి. ఎక్కడ కూడా 30 లక్షలు కాదు కదా, 10 లక్షల కమోడ్లు కూడా పెట్టొద్దు. ఎందుకంటే అది కేవలం ఆ పేటెంట్ వాళ్ళదే, వైసీపీ వాళ్ళదే. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా నిర్మాణ వ్యయం భారీగా పెంపంటండి. ఏమంటే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి పెరగలేదా? సిమెంటు 2018లో ఉన్న రేటు ఇప్పుడు ఉందా? స్టీలు 2018లో ఉన్న రేటు ఇప్పుడు ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? కూలీయే లేదండి. అప్పుడు కూలీ రోజుకు 600 ఉంటే ఇప్పుడు రోజుకు 900 ఉందండి మేస్త్రికి. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం, ప్రధాని మోదీకి తెలిపిన సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఆహ్వానం, శ్రీశైలం సందర్శించాలని వినతి. ఓకే. కశ్మీర్లో ఎన్కౌంటర్, లష్కర్ టాప్ కమాండర్ హతం. పాకిస్తానీలను పంపేయండి, సీఎంలో కేంద్ర ఆదేశం, స్వయంగా ఫోన్లు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జలదిగ్బంధం, ఉగ్రవాదాన్ని పోషించాం, అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి. కస్తూరి రంగన్ కన్నుమూత, ఇది రాశారు. సో ఇంకో పేజీకి వెళ్దాం. మాయాబజార్ పత్రిక మరి ఒకే పేజీ ఏం చదువుతాం, ఇది వదిలేద్దాంలే, పక్కన పెట్టేద్దాం. చెరువునే ముద్దాడ, సీఎం ఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోదరుడి కబ్జా కాండపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా సైరిగాంలో చెరువుల దురాక్రమణ, అధికారం అండతో టీడీపీ నేత శ్రీనివాసరావు ఆగడాలు. ఇది కొంచెం ఆలోచించాలి. ఎన్నడూ లేని విధంగా సీఎంఓలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల మీద ఆరోపణలు రావడం ఏంటండి? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఎంత సిగ్గుచేటు తెలుసా? ఇప్పుడు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చాయి అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఒక 40, 50 వాళ్ళ జేబులో డబ్బులు పెట్టరు కదా. కానీ సీఎంఓలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక అధికారి గారేమో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ భార్య ఎవరి దగ్గర 5 లక్షలు తీసుకున్నారంట. అది బాగా వైరల్ అయింది. మరోవైపు ఇదిగోండి, ఇది ఒకటి, ముద్దాడి రవిచంద్ర గారి సోదరుడు చెరువు ఆక్రమించుకున్నారంట. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం, మా ఊరు పక్కనే జలుమూరు అంటే మా ఊరికి 5 కిలోమీటర్లు. జలుమూరు మండలం సైరిగాం ముద్దాడి శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నట్టు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ్ముడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి, అన్న అసలే టీడీపీ నాయకుడు, ఆపై అండగా అధికారం. ఇక ఆ ఆగడాలకు అడ్డేముంది? అచ్చప్ప చెరువు, శోభనాద్రి చెరువు, ఉప్పరవాణి బంద చెరువు, పాపమ్మ కోనేరు, భూసమ్మ చెరువు, మంగళవాణి చెరువు, గాదిబంద, చాంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏమనుకుంటున్నారా? ఇవేవో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువుల పట్టిక కాదు. సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడి రవిచంద్ర సోదరుడు టీడీపీ నేత శ్రీనివాసరావు వరసపెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవడం గ్రామస్తుల గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. మా నియోజకవర్గమే, మా ఊరు పక్కనే ఈ జలుమూరు, ఇక్కడ ఆ ఊరు సైరిగాం కూడా మా ఊరు పక్కనే. చూద్దాం ఒకసారి ఏం జరిగిందో ఏంటో రిపోర్ట్ తెప్పించుకొని ఒకసారి సెపరేట్ వీడియో చేస్తాను. యాభై ఎకరాల లోపు భూ కేటాయింపులకు ఎస్ఐపిసి అక్కర్లేదు. ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీల కోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు. ఏపీటీఎస్ ఎండి చైర్మన్గా 27 మందితో కన్సల్టేటివ్ కమిటీ. 50 ఎకరాల్లో భూ కేటాయింపులపై నిర్ణయాలు ఈ కమిటీకి అప్పగింత. 50 ఎకరాలు దాటితే ఎస్ఐటిపిసికి సిఫార్సు చేయాలని ఇచ్చారు. తర్వాత ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం, ప్రజా పరిస్థితుల్లో పదోన్నతులు, మంత్రుల పేషీల్లో స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్లు అంటే ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శిగా ఎం జానకి. సరే, ఇవన్నీ సాక్షి, ఇవి మనం పక్కన పెట్టేద్దాం, వెళ్ళిపోండి, బాయ్ బాయ్. ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ ఈ 2 చెప్పుకున్నాం. ఇప్పుడు కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అని ఒక వార్త రాశారండి ఆంధ్రజ్యోతిలో. 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, రిజర్వ్ ఫారెస్టు, రెవెన్యూ భూములు కూడా ఆక్రమణ, తేల్చిన యంత్రాంగం, ప్రభుత్వానికి నివేదిక,
ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యం అని ఒకటి రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారంట సజ్జల ఎస్టేట్లో ఆక్రమించుకొని 63 ఎకరాలు ఆక్రమించాడంటండి. అధికారం అండగా ఎంత పెట్టరేగిపోయారో చూడండి. అక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు, కడప జిల్లాలో సజ్జల గారు ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి రాసిచ్చేశారు. ఈ భూములు మీవే, ఇది మీదే, ఈ జిల్లా మీదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చారు. వీళ్ళు అధికారం అండగా రెచ్చిపోయారు. 63 ఎకరాలు. ఏం చేయాలి వీళ్ళని? మద్యం స్కామ్లో మరో అరెస్టు, సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్టు. ఓకే, 5 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఫైన్ కడతారా? స్టోన్ క్రషర్ యజమానికి మాజీ మంత్రి రజని బెదిరింపు, ఒత్తిడి పెంచిన మరిది విడుదల గోపి, తనిఖీలతో బయటపెట్టిన ఐపీఎస్ జాషువా, రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి, 2 కోట్లు ఇచ్చేందుకు చలపతిరావు అంగీకారం, రజని ఇంట్లో గోపి చేతికి నగదు, తర్వాత తమకు చెరో 10 లక్షలు ఇవ్వాలని గోపి జాషువా డిమాండు, అవి కూడా ఇచ్చిన క్రషర్ వ్యాపారి, ప్రభుత్వం మారాక ఫిర్యాదు. సో ఏసీబీకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పట్టుకున్నారు. తర్వాత బోరుగడ్డకు సుప్రీంలో చొక్కెదురు, మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ కోర్టు నిరాకరణ, హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం. వీలైతే ఆయన బూతులను ట్రాన్స్లేట్ చేసి, ఆయన మాట్లాడిన బూతులను ఇంగ్లీష్లోనో హిందీలోనో ట్రాన్స్లేట్ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వినిపించండి. సన్మానం చేస్తారు ఢిల్లీలోనే, సుప్రీంకోర్టులోనే ఆయన్ని. శాంతి భద్రతల్లో రాజీ పడం, తప్పు చేస్తే ఏ పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 10 నెలల్లో 100 కోట్లతో పనులు చేపట్టామని వెల్లడి. సో ఆయన పర్యటనలో వర్మ గారు కూడా కాసేపు పాల్గొన్నారు. మొత్తం లేరు కానీ కాసేపు ఉన్నారు. తర్వాత కాళ్ళు చేతులు నరికారు, ఫ్లెక్సీ వివాదంలో పట్టపగలే టీడీపీ కార్యకర్తపై దాడి, ఇరు వర్గాలు వైసీపీ నుంచి వచ్చిన వారు. 2 వర్గాలు, ఇద్దరు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళే. ఇద్దరి మధ్య గొడవ జరిగింది, కాళ్ళు చేతులు నరికేశారంట. కొల్లేరుపై 12 వారాల్లో నివేదిక ఇవ్వండి, కేంద్ర సాధికార కమిటీకి సుప్రీం ఆదేశం. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా భారత్, ప్రతి భారతీయుడు కలిసి రావాలి, కాశ్మీర్లో విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిలో పహల్గాం క్షతగాత్రుడికి పరామర్శ, ఎల్జీ మనోజ్ సిన్హా సీఎం ఒమర్తోనూ భేటీ. తర్వాత మత్స్యకారులకు పండగే, 20,000 ఇస్తే పండగ. అరే భజన చేయొచ్చు కానీ మరీ పండగ 20,000 ఇస్తే పండగ. 20,000 ఇస్తున్నారు, ఓకే, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు ఉరిశిక్ష వేయండి. మాలేగావ్ కేసులో కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి, గతంలో ఇచ్చిన క్లీన్ చిట్కు భిన్నంగా యూటర్న్. సో ఆంధ్రజ్యోతి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం కదా. AU@100 శతవసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం నేటి నుంచి ఏడాది పాటు శతాబ్ది వేడుకలంట. మంచి నిర్ణయం, మంచిదే. సరే వద్దులే ఆంధ్రజ్యోతి, మీరు కూడా వెళ్ళిపోండి మాస్టరు. ఈ 2 రాసుకున్నాం, చెప్పుకున్నాం. తర్వాత మత్స్యకార భరోసా ఇస్తున్నారు, అది ఓకే. తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్పై సమగ్ర విచారణ. ఇదంతా ఉత్తుత్తి షో, ఇదంతా ఏం జరగదు. భూగర్భం నిండేలా నీటి కుంటలు, రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల నీటి కుంటల ఏర్పాటుకు ఆదేశాలు, ప్రతి పంచాయతీలో 10 తప్పనిసరి, ఉపాధి హామీ పనుల్లో నిర్మాణం. సో ప్రతి పంచాయతీలో 10 నీటి కుంటలు నిర్మాణం చేస్తారంట. నీటి కుంటల నిర్మాణం వలన ఏంటంటే చిన్నపాటి చెరువుల్లో ఉంటాయి అవి, అందులో వాటర్ పడి భూగర్భ జలాలు పెరుగుతాయి, నీళ్ళు ఇంకుతాయి కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతాయి. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు అలాగే కట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి పంచాయతీలో 10 నీటి కుంటలు కడుతున్నారంట. తర్వాత విశాఖలో క్రికెట్ బుకీలపై కొరడ, 8 మంది బుకీల అరెస్టు, 6 ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం. ఐపీఎల్ మ్యాచ్ల్లో భాగంగా క్రికెట్ బెట్టింగ్ విశాఖలో జోరందుకుంది. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా బెట్టింగ్ రాయల తీరు మారడం లేదు. ఇప్పటికే పలువురు ఈ బెట్టింగ్లకు పాల్పడి రోడ్డును పడినప్పటికీ బుకీలు చాకచక్యంగా వ్యవహరించి రహస్య స్థావరాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తూ అమాయకులను ఊబులోకి దించుతున్నారంటండి. సో నిన్న జరిగింది. తర్వాత సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు 27 నుంచి 3 రోజుల పాటు అనుమతించిన కోర్టు. పిఎస్ఆర్ ఆంజనేయులకి సిఐడి కస్టడీకి ఇచ్చారు, 3 రోజుల పాటు సిఐడి కస్టడీలో ఉంటాడంట ఆయన. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రద్దు, పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా. బోరుగడ్డ అనిల్కు సుప్రీంలో చొక్కెదురు, మధ్యంతర బెయిల్ తిరస్కారం. సావర్కర్పై అపహాస్యమ, మహారాష్ట్రలో ఆయన పూజిస్తారు. మీ నాయనమ్మ సైతం సావర్కర్ను ప్రశంసించిన సంగతి మీకు తెలీదా? ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు హెచ్చరిక. తర్వాత కొల్లేరు సరిహద్దులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, మరోసారి పరిశీలన జరపాలని సిఈసికి ఆదేశాలు. వైట్ హౌస్ సైబర్ సెక్యూరిటీ డిప్యూటీ డైరెక్టర్గా కోనసీమ వాసి. ఓకే,
ఇవన్నీ ఆంధ్రప్రభలో అంశాలు. ఇవి కూడా పక్కన పెడదాం. ఇవి కూడా పక్కన పెడితే ఇంకా ఆల్మోస్ట్ ఈనాడులో లోపల పేజీ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు చూద్దామా. హఫీజ్ కొనసన్నంలోనే పహల్గాంలో దాడికి కర్త కర్మక్రియ అతడేనని నిఘా వర్గాల అనుమానం. ఉగ్రదాడిని నిరసిస్తూ ముస్లింల నిరసనలు. పాక్ కాల్పులకు ధీటుగా బదులిచ్చిన భారత్. సిమ్లా రాజ్భవన్ నుంచి పాక్ పతాకం అదృశ్యం. ఉగ్రవాదాన్ని సమైక్యంగా భారత్ ఎదుర్కోవాలి రాహుల్. పహల్గాం ఘటనను మా దేశానికి ముడిపెట్టొద్దు. పార్లమెంటు ఎగువ సభలో పాకిస్తాన్ తీర్మానం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడి వెనుక తమ దేశం హస్తం ఉందంటూ భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఆ ఉగ్ర ఘటనకు తమ దేశానికి ముడిపెట్టడం తగదంటూ పాక్ పార్లమెంట్లో ఎగువ సభ సెనెట్ శుక్రవారం ఓ తీర్మానాన్ని ఆమోదించిందంట. పాక్ చెరలోనే బీఎస్ఎఫ్ జవాను. పొరపాటున సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహును పాకిస్తాన్ సైన్యం నిర్బంధించింది. గత బుధవారం ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో 182వ బెటాలియన్లో పనిచేస్తున్న సాహు కొందరు రైతులను ఎస్కార్ట్గా వ్యవహరిస్తూ శాత్ తీరడం కోసం ఒక చెట్టు కిందకు వెళ్ళాడు. ఆ చెట్టు పాకిస్తాన్ భూభాగంలో ఉండడంతో ఆ దేశ సైన్యం ఆయన్ను చుట్టుముట్టి నిర్బంధించిందంట. తర్వాత వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వద్దు, అది రాజ్యాంగబద్ధమే. కొన్ని నిబంధనలపై దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. ఓకే, పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు 7 గంటల తర్వాత విడుదల. సో ఇవండి నేషనల్ అంశాలు, ఇంటర్నేషనల్ అంశాలు చెప్పుకున్నాం స్వల్పంగా. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతిరోజు చూడండి. ప్రతిరోజు కూడా మనం ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.